మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఒంగోలు నుంచి కీర్తి రాస్తున్నారు. పునర్వివాహం చేసుకున్న స్త్రీలు వ్రతాలు చేయవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పునర్వివాహం చేసుకోవటమే పెద్ద తప్పు. స్త్రీకి పునర్వివాహం చేసుకునేటటువంటి శాస్త్రం ఎక్కడా లేదు. వాళ్ళ కాలమాన పరిస్థితులు వెనక పరిహాసంగా అనేవాళ్ళు యువర్ చిల్డ్రన్, పాశ్చాత్యుల యొక్క విధానము అని చెప్పి యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్లింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని చెప్పి మీ పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో తగాదలాడుతున్నారు అని చెప్పి, అంటే ఎవరికి వాళ్ళకి వేరే కాపురాలు, వేరే సంసారాలు, వేరే సంతానాలు, మళ్ళీ వీళ్ళు వేరే సంసారాలు పెట్టడం, ఇట్లాంటివి పాశ్చాత్యులలో ఉండేవి అని చెప్పి పరిహాసంగా అనుకునేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఈ కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి అనుకునేటటువంటి చోట కూడా ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. వివాహానికి అవకాశం ఉంటే ఇవి చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి ప్రశ్న. అసలు స్త్రీ పునర్వివాహం చేసుకోవటమే శాస్త్ర నిషిద్ధమైనటువంటిది. పురుషుడు ఎందుకు చేసుకోవచ్చు, స్త్రీ ఎందుకు చేసుకోకూడదు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు. ఇక్కడ స్త్రీ పురుష భేదాన్ని శాస్త్రం పరిగణించటం కాదు అక్కడ ఉద్దేశం. కృష్ణ పరమాత్మ కూడా స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరహ అని అన్నాడు. ఎందుకన్నాడు అనంటే స్త్రీల మీద ద్వేషం కాదు, పురుషుల మీద పక్షపాతం కాదు. శారీరకమైనటువంటి విధానము, మానసికమైనటువంటి విధానము, మనుషుల యొక్క జీవన విధానము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని శాస్త్రపరంగానే ఆయన ఆ మాట చెప్పాడు. ఎవరు కాదన్నా అవునన్నా స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తే ఆ పాపం ప్రత్యక్షంగా వెంట వెళ్ళేది స్త్రీతోనే వెడుతుంది, పురుషుడితో వెళ్ళదు. 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత స్త్రీ దగ్గర బయటపడుతుంది, కానీ పురుషుడి దగ్గర బయటపడేదే ఉండదు. ఆమె గర్భం ధరిస్తుంది, వీడు గర్భం ధరించడు. ఆ విషయాన్నైనా మనం గమనించుకోగలిగితే చాలు, ఇద్దరికి తేడా ఉన్నది అనేది. ఏ సందర్భంలో కూడా పురుషుడు గర్భం ధరించడు కదా. కాబట్టి ఈ పరిణామము స్త్రీ మీదే ఉంటుంది. కాబట్టే స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. అందుకోసమని స్త్రీకి పునర్వివాహం అనేటటువంటి చేయటం వల్ల క్షేత్రము భంగపడుతుంది, దానివల్ల సాంకర్యం ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీని పునర్వివాహం చేసుకోవద్దని అన్నారు. కానీ ఇవాళ అనేటటువంటి అవకాశం లేదు, వినేవాళ్ళు లేరు. కాబట్టి దాన్ని మనం ఆపలేము. ఇక వివాహం అంటూ చేసుకుని బొట్టంటూ పెట్టుకుని అన్నీ జరిగాక ఇక వ్రతాలకి వాటికి భగవంతుని మాత్రం అడిగేదే ఉంది. శాస్త్రాలు పట్టించుకోనప్పుడు మరి దైవ విషయంలో కూడా పట్టించుకోవటం అనవసరం. వాళ్ళు పూర్తిగా పునిస్త్రీగానే పరిగణింపబడుతున్నప్పుడు పునిస్త్రీలు చేసేవన్నీ చేసుకోవటం, ఇంకా దానికి ఆపగలిగినటువంటిది ఏమీ లేదు. ఇలా చేసుకున్నాం కాబట్టి దానికి అర్హులం కామ్యము అని చెప్పి వాళ్ళు సంస్కారంతో ఆలోచించుకుని దైవానికి కూడా ఆపాదించటం ఎందుకు అని అనుకుంటే చాలా ఉత్తమమే, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు చేయకుండా ఉండటం శ్రేష్టమైనటువంటి పద్ధతి. అలా చేసుకున్నాక చేస్తే దానికి ఏవో పూజలు అలాంటివి చేయొచ్చు, కానీ కొన్ని మాత్రము అలా చేయటం కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పునర్వివాహం చేసుకోవటం అంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వైధవ్యం ప్రాప్తించాక పునర్వివాహం చేసుకోవటం, రెండవది భర్త ఉండంగానే వదిలేసేసి పునర్వివాహం చేసుకోవటం. వైధవ్యం ప్రాప్తించాక అన్నిటికీ అర్హత లేదు, ఏదో అవసరం కోసమని చేసుకున్నా కూడా. భర్త ఉండంగానే కనుక వేరే వాడిని చేసుకుని అలా ఉండేటట్లయితే దైవ కార్యక్రమాల్లో కూడా భర్త అంటూ ఉన్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ అవి చేసుకునేటటువంటి పరిస్థితి, అవకాశాలు ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా వివేచనతో చేసుకోవలసినటువంటివి. మన కర్మకాలి ఈ పరిస్థితి తెచ్చాం కాబట్టి భగవత్ కార్యాలకు కూడా ఈ పాపాన్ని అంటగట్టడం ఏందో అని అనుకుంటే అలాంటివి లేకుండా చక్కగా పూజలు, పురస్కారాలు, ధ్యానాలు ఇవి మాత్రమే పరిమితం అవటం చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి.